నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో రాజ్యాధికార పార్టీ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయ్ గ్రూప్, అదేవిధంగా అనేక బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతోటి ఈ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనకు సంబంధించినటువంటి నివేదికను స్వీకరించడం జరిగింది. రేపు అసెంబ్లీలో చర్చించి దాని మీద మరి ఒక ప్రకటన చేయనున్నారు అని తెలిసింది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఇంతకాలం బీసీల కులగణన అనేది లెక్కలు లేనందువల్ల మరి కోర్టులు బీసీలకు పెంచాల్సినటువంటి రిజర్వేషన్లను ఆపుతూ రావటం జరిగింది. ఇప్పుడు బీసీల జనాభా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించినందున గతంలో కూడా 1986లో మురళీధర్రావు కమిషన్ రిపోర్టును ఎన్టీ రామారావు గారు 1986లో బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచుతూ జీవో జారీ చేయడం జరిగింది. అయితే అప్పుడు జనాభా లెక్కలు లేవనే ఉద్దేశంతో హైకోర్టు వాటిని కొట్టివేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కల్ని సమీకరించి దాదాపు మరి 56% బీసీ జనాభా ఉంది అని చెప్పి తేల్చడం జరిగింది. మరి ఈ సమయంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచాలి. రేపు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది గతంలో విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా లెక్కలు లేనందువల్ల కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు జనాభా లెక్కలు ప్రకటించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీలో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 25% నుంచి 44% పెంచుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టాలి, జీవోను జారీ చేయాలి. అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో. కాబట్టి రేపు ఈ బిల్లును కూడా అంటే 2 బిల్లులను స్థానిక సంస్థలలో 42% పెంచుతూ ఒక బిల్లును, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచుతూ మరొక బిల్లును అంటే 2 బిల్లులను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి జీవో జారీ చేస్తూ ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రకటన చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పి భావించడం జరుగుతుంది. లేనట్లయితే ఊరికనే రేపు ఏదో మళ్ళొక తీర్మానం చేసేసి మేము 42% పెంచుతున్నాము అని కేంద్రానికి పంపించి చేతులు దులుపుకోవటము అని అంటే అది బీసీలను మోసం చేయటమే. మళ్ళీ స్థానిక సంస్థలలో కరెక్ట్గా బీసీలు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రానికి పంపాల్సిన అవసరం లేదు. ఇది కేంద్రానికి సంబంధించింది కాదు. ఆర్టికల్ 16 బ్రాకెట్లో 4 అనేది ఏంటిది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. ఏ కులాలకైతే ఏ వర్గాలకైతే సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోతే ఆ ప్రాతినిధ్యాన్ని జనాభా లెక్కల ఆధారంగా ఉన్నట్లయితే వాటిని కల్పించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆర్టికల్ రాజ్యాంగంలోనే సూచిస్తుంది. కాబట్టి ఇంకా రాష్ట్రాలకే అధికారం ఉన్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళే చట్టం చేసి దాన్ని అమలు చేయాలి. కానీ కేంద్రానికి తీర్మానం చేసి పంపాము, వాళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని అనుమతించలేదు అని చెప్పి సాకులు చూపిస్తే ఇది చాలా మోసపూరితమైనటువంటి పద్ధతి అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఒక న్యాయబద్ధంగా మరి దీని మీద ఒక చర్చ జరగాలి. మళ్ళీ మోసపూరితంగానే ఇప్పటి వరకు భారతదేశ స్వాతంత్ర మరి అనంతరం వచ్చినటువంటి పరిణామాలను చూస్తే బీసీలకు రిజర్వేషన్ల సమస్య వచ్చినప్పుడు సాకులు చూపించి కొట్టివేయడం జరుగుతుంది. అమాయకమైనటువంటి జనాలకు 2 ఉద్యోగాలు లభిస్తే వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ సాకులు చూపించి కొట్టివేసే పద్ధతి ఏదైతే భారతదేశంలో కొనసాగుతుందో అది సరైనది కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా సూచిస్తున్నాం. మరి నిన్న ప్రకటించినటువంటి జనాభా లెక్కలు కూడా తప్పుల తడకగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా మంది అసలు మా ఇంటికి కూడా జనాభా లెక్కలకు రాలేదు. నిజానికి చెప్పాలంటే మా ఇంటికి కూడా జనాభా లెక్కలకు రాలేదు. ఆ బజారమే రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవి ఒడుదుడుకులు కూడా జరిగినట్టుగా ఉన్నాయి. మరి బీసీల రిజర్వేషన్లు అసలు ముస్లిం మైనారిటీ మిత్రులతో కాకుండానే బీసీలే 55-56% తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను, అదేవిధంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను కలిపి 56% అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీని వెనకాల మరి ఏం మతలం జరిగిందో తెలియదు. దాని వివరాలన్నీ కూడా బయట పెట్టాలి.
ఇంకోటి ఏంటంటే జనాభా లెక్కలు అని అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లెక్కలను ప్రకటించడం కాదు, కులాల వారీగా కూడా ప్రకటించాలి. కులము అనే దాన్ని రాజ్యాంగం ఒప్పుకుంది. ఈ దేశంలో కులము అనేది ఒకటి ఉంది, అది అనేక రకాల అసమానతలకు అణచివేతలకు గురైందని రాజ్యాంగమే ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ఇంకా యాదవుల జనాభా ఎంత ఉంది అని బయట పెట్టడానికి ఇబ్బంది ఏముంది? కులాల వారీగా బీసీలలో కానీ అన్ని కులాలలో ఎవరెవరి జనాభా ఎంత ఉంది, ఈవెన్ రెడ్డి జనాభా ఎంత ఉంది, బ్రాహ్మణ జనాభా ఎంత ఉంది, అదేవిధంగా ఎస్సీలలో మాలలు మాదిగలు, అదేవిధంగా ఎస్టీలలో కోయ లంబాడి అన్ని కులాల యొక్క శాతాన్ని బయట పెడితే ఒక అవగాహన ఉంటుంది. ఇలా దాచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? బయట కులాల వారిగానే జీవిస్తున్నారు, కులాల వారిగానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కులాల వారిగానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకా దాచుకోవాల్సింది ఏముంది? అందరికీ సమానత్వమే. ప్రభుత్వాలు అన్ని కూడా అన్ని వర్గాలను సమానంగా చూసే విధంగా ఎవరికి రావాల్సినటువంటి వాటాను వాళ్ళకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే కులాల వారిగా డేటా కనుక ఉన్నట్లయితే బీసీ కులాలది, ఎస్సీ కులాలది, మైనార్టీలలో కూడా ఏ వర్గానికి ఎంత ఉంది అనేది స్పష్టంగా బయట పెడితే అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తమ హక్కులు అధికారాల కోసం ఉద్యమించడానికి అవకాశం ఉంది. సగం బయట పెట్టి సగం దాచిపెట్టి మళ్ళీ మసిపూసి మారేడుగా చేసే విధానం కాంగ్రెస్ పార్టీ కనుక పూనుకున్నట్లయితే ఇది చాలా ప్రమాదకరమైంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మళ్ళీ ఈ రకమైనటువంటి పద్ధతులకు పూనుకోవడం వల్ల కూడా ఇంకింత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి భిన్నంగా అన్ని వర్గాలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, విద్యా ఉద్యోగ రంగాల్లో, కాంట్రాక్టర్లో సమానమైన భాగస్వామ్యం ఇవ్వని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రద్దు చేయాలి. ఈ పార్టీల ఉనికినే ఇంకా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఈ పార్టీల అర్హత లేవు. ఎందుకంటే 70% ప్రజల్ని దూరంగా పెట్టాక ఇంకా నువ్వు రాజకీయ పార్టీగా ఎలా కొనసాగుతావు? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో కూడా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాం. టీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఇంకా టికెట్లు ఇవ్వనటువంటి ఏ పార్టీ అయినా కూడా కొనసాగడానికి వీల్లేదు. అవి ప్రజాస్వామ్య పార్టీలు కావు, కుటుంబ పార్టీలు, అదేవిధంగా కొన్ని వర్గాల పార్టీలే అవి. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ముస్లిం సమాజం జనాభా కూడా ఇప్పుడు 10-12% తేల్చడం జరిగింది. అది కూడా తక్కువగానే కనిపిస్తుంది. మరి బీసీలకు కూడా తక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి ముస్లిం సమాజము, బీసీ సమాజమే ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కానీ మోసం చేస్తున్నాయి. ఎక్కువ అణిచివేతకు గురై మహిళలు, ఈ 3 వర్గాలే, మహిళలు, బీసీలు, అదేవిధంగా ముస్లిం సమాజం, వీళ్ళను పక్కన పెట్టేసి మిగతా వర్గాలు పంచుకొని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే కుటుంబాల పరిపాలన, అహంకారంతో కూడినటువంటి వ్యవస్థనా? కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే కాలంలో దీని ఎడల ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.